ఓకే చిల్డ్రన్, మనం ఇప్పుడు మై నాస్టీ అడ్వెంచర్ అనే పోయం నేర్చుకుందాం. ఓకే, ఈ పోయం ఏంటో చూద్దాం. మై ప్లేన్ వాజ్ జస్ట్ అబౌట్ టు క్రాష్, సో ఐ గ్రాబ్డ్ మై బ్యాగ్ అండ్ టుక్ అవుట్ మై బిగ్ బ్లూ పారాషూట్. రైటర్ ఏమంటున్నాడు? మై ప్లేన్ వాజ్ జస్ట్ అబౌట్ టు క్రాష్. నా ప్లేను జస్ట్ క్రాష్ కాబోతుంది, అంటే అతను ఎక్కిన ఏరోప్లేను క్రాష్ కాబోతుంది. సో ఐ గ్రాబ్డ్ మై బ్యాగ్ అండ్ టుక్ అవుట్ మై బిగ్ బ్లూ పారాషూట్. బ్యాగును తీసుకున్నాడు, టుక్ అవుట్ మై బిగ్ బ్లూ పారాషూట్. ఆ బ్యాగ్లో నుండి బ్లూ కలర్ బిగ్ పారాషూట్ బయటికి తీసిండు అనమాట. టు గ్లైడ్ మీ డౌన్ అండ్ ల్యాండ్. అది దేనికోసం? ఆ ప్లేన్లో నుంచి కిందికి దూకితే సేఫ్గా కిందికి ల్యాండ్ అవ్వడానికి పారాషూట్ అనమాట. ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ ఏ స్పాట్ టు ల్యాండ్ బట్ దేర్ వాజ్ ఏ బిగ్ బ్రీజ్. అతను చూసి ఒక స్పాట్ను కనుగొన్నాడు అతను సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి. బట్ అక్కడ బిగ్ బ్రీజ్, అన్ని చెట్లు మంచు పర్వతాలతో కప్పబడింది ఆ ప్రాంతం అంతా. ఓకే, ఇతను చూసిన ప్లేస్ ఎలా ఉంది? మొత్తం చెట్లు మంచు పర్వతాలతో కప్పబడి ఉందన్నమాట. అండ్ సో ఐ హ్యాడ్ టు పెయిన్ఫుల్లీ ల్యాండ్ ఆన్ దీస్ షార్ప్ పైన్ ట్రీస్. ఇంకా తప్పలేదు, ఎలాగో టైం లేదు కాబట్టి మెల్లిగా అక్కడి నుంచి ల్యాండ్ అవుతుంది పారాషూట్లో. ఎక్కడ పెయిన్ఫుల్గా అంటే బాధగా. ఎలాంటి బాధ అంటే చూడండి, అతను దేనిపైన ల్యాండ్ అయ్యిండు? షార్ప్ పైన్ ట్రీస్. అవి షార్ప్గా ఉంటాయి, కుచ్చుకుంటాయి అన్నమాట, గీసుకుపోతాయి. ఆ ట్రీస్ పైన ల్యాండ్ అయ్యిండు. I was then filled with bruises as a pine fell on my ear. Bruises మొత్తం గీసుకపోయింది, రాసుకపోయింది. ఒకటి అతని చెవి పైన కూడా పడింది అనమాట, కట్టె లాంటిది. I sat down on the ground to rest. A thorn then poked me. కింద కూర్చోడానికి ప్లాన్ చేసిండు. A thorn then poked me. అతను ఒక ముళ్ళు పైన కూర్చున్నాడు, ఆ ముళ్ళు అతనికి గుచ్చుకుంది ముళ్ళు. I slept on the ground frantically. ఇక అతను బాధ భరించలేక గ్రౌండ్ పైన పడుకుండిపోయిండు. మస్కిటోస్ బిట్ మై నోస్. అతని నోస్ని మస్కిటోస్ కరిచిపెట్టినాయి అనమాట. బగ్స్ స్క్రేప్డ్ ఆల్ ఓవర్ మీ అండ్ టికిల్డ్ మై బాడీ. బగ్స్ మొత్తం క్రీములు పురుగులు అన్నీ కూడా అతని పైన పాకినాయి అనమాట. టికిల్డ్ మై బాడీ, అతన్ని కరిచినాయి, కుట్టి పెట్టినాయి మొత్తం అవన్నీ బగ్స్ అని. ఐ స్క్రాచ్డ్ మై సెల్ఫ్ వెన్ ఐ వోక్ అప్ అపియరింగ్ లైక్ ఏ ఫూల్. పడుకున్న తర్వాత దోమలు కుట్టినాయి, పురుగులు బారినాయి, పురుగులు కరిచినాయి, ఇవన్నీ అయిపోయింది. ఎప్పుడైతే తను లేచిండో అపియరింగ్ లైక్ ఏ ఫూల్, అతను గోక్కుంటూ మొత్తం దురద అయిపోయింది, బాడీ అంతా ఇట్లా గోకుతూ ఉన్నాడు. ప్లస్ అతను ఈజ్ అపియరింగ్ లైక్ ఏ ఫూల్, ఎట్లనో తయారైపోయింది అతను. And after the whole thing I thought I would rather go to school. ఇదంతా నాస్టీ అడ్వెంచర్, ఒక పనికిరాని అడ్వెంచర్ చేసే బదులు దీనికన్నా స్కూల్కి వెళ్ళిపోవడమే మేలు అని రైటర్ భావించిండు. ఓకే, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద పోయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.